మినిస్టర్ పోస్ట్ మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య దూరం పెంచుతోంది. గడ్డం బ్రదర్స్ ఎవరికి వారే మంత్రి పదవికి పైరవీలు ముమ్మరం చేశారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ ఢిల్లీలో మకాం వేసి పైరవీలు చేస్తుంటే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సీఎం రేవంత్ ద్వారా లాబియింగ్ చేస్తున్నాడు. దీంతో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య వైరం రోజురోజుకు పెరుగుతోందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి పదవి కాంగ్రెస్ ఎమ్మెల్యేల కుటుంబంలో చిచ్చుపెట్టింది. మంచిర్యాల జిల్లా నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన ఇద్దరు అన్నదమ్ముల మధ్య దూరం పెంచింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో బెల్లంపల్లి నుండి గడ్డం వినోద్, చెన్నూరు నుండి గడ్డం వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్లో మంచిర్యాల జిల్లా నుంచి ఏ ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. రెండోసారి జరగబోయే మంత్రివర్గ విస్తరణలో మంచిర్యాల జిల్లా నుండి ఒకరికి కేబినెట్లో చోటు దక్కనుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో జిల్లా నుండి మంత్రి పదవి ఆశిస్తున్న ఎమ్మెల్యేలు ఢిల్లీలో మకాం వేశారు. కాంగ్రెస్ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. వివేక్, వినోద్ సైతం ఎవరికి వారే మినిస్టర్ పోస్ట్ కోసం పైరవీ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో కొనసాగిన వివేక్ వెంకటస్వామిని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఆయనను పార్టీలోకి ఆహ్వానించినప్పుడే వివేక్ వెంకటస్వామి రేవంత్ రెడ్డి ముందు కొన్ని షరతులు పెట్టినట్లు ఆయన సన్నిహితులు చెప్పుకుంటున్నారు. తనకు మంత్రి పదవితో పాటు తన కుమారుడికి పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇవ్వాలని వివేక్ వెంకటస్వామి తన డిమాండ్లను కాంగ్రెస్ అధిష్టానం ముందు ఉంచారట. కాంగ్రెస్ పార్టీ దానికి అంగీకరించడంతోనే తన కొడుకుతో పాటు వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక ఒకే ఇంట్లోంచి ఎమ్మెల్యేగా వివేక్, ఎంపీగా ఆయన కుమారుడు వంశీకృష్ణ గెలవడంతో మంత్రి పదవిపై ఆశలు పెంచుకున్న బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ తన ప్రయత్నాలను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేతో పాటు ఇతర బడా నాయకులను నెల రోజులుగా కలుస్తున్నారు. మినిస్టర్ పదవి కోసం ఢిల్లీలోనే మకాం వేసి పావులు కదుపుతున్నట్లు ఎమ్మెల్యే వినోద్ సన్నిహితులు చెప్పుకుంటున్నారు. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండడంతో తమ నాయకునికి తప్ప వేరే ఎవరికీ మంత్రి పదవి రాదని ధీమాగా ఉన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సైతం మంత్రి పదవి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సాన్నిహిత్యం ఉండడంతో ఆయన ద్వారా మంత్రి పదవి కోసం పావులు కదుపుతున్నట్లు వివేక్ వర్గీయులు చెబుతున్నారు. మంత్రి పదవి కోసం ఒకే జిల్లా నుండి ఇద్దరు అన్నదమ్ముల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో ఒకరికొకరు అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలే చెబుతున్నారు.